శర్వానంద్, సాయి కుమార్ కీలక పాత్రలో నటించిన ప్రస్థానం మూవీకి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. టాలీవుడ్ కి ఓ క్లాసిక్ పొలిటికల్ డ్రామాని పరిచయం చేశారు డైరెక్టర్ దేవకట్ట. అంతకుముందు ఆయన డైరెక్ట్ చేసిన వెన్నెల మూవీకి ప్రస్థానం క్వైట్ ఆపోజిట్. ప్రస్థానం సినిమా చూసిన వాళ్ళంతా వెన్నెల డైరెక్టర్ లో ఇంత టాలెంటెడ్ రైటర్ ఉన్నాడా అని అనుకున్నారంట. తన రైటింగ్ టాలెంట్ తో సాయి తేజ్ తో రిపబ్లిక్ మూవీ తీసి పాలిటిక్స్ లో జరుగుతున్న రియాలిటీని చూపించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇప్పుడు ఈ క్రేజీ డైరెక్టర్ మైసభా అనే వెబ్ సిరీస్ ని తెరకెక్కించాడు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పోలిన పాత్రలతో రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ తో మైసభా వెబ్ సిరీస్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆగస్టు 7న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుందని ప్రకటించిన ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది. సోనీ లివ్ యాప్ లో అందుబాటులోకి వచ్చిన మైసభా వెబ్ సిరీస్ ఎలా ఉంది, అంచనాలను అందుకోగలిగిందా అనేది ఈ స్టోరీలో చూద్దాం. నరసపల్లికి చెందిన కృష్ణమనాయుడు ఇంట్లో వాళ్ళు వద్దన్నా తిరుపతిలో ఉంటూ పై చదువులు చదువుతూ ఉంటాడు. రాజకీయాలంటే చాలా ఆసక్తి. మరోవైపు పులిచెర్ల వాసి అయిన రామిరెడ్డికి తండ్రి చేసే ఫ్యాక్షన్ పనులు నచ్చక బెంగళూరులో డాక్టర్ చదువుతూ ఉంటాడు. ఓ గొడవ కారణంగా తిరుపతికి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఇక కాలేజ్ ఎన్నికల్లో ఓడిపోవటం, తను ప్రేమించిన అమ్మాయి వదిలేయడంతో బాధలో ఉంటాడు కృష్ణమ. అదే సమయంలో రామిరెడ్డి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని తిరుపతికి ప్రయాణం అవుతాడు. అప్పుడే ఓ కమ్యూనిస్ట్ లీడర్ ని చంపేయడంతో కృష్ణమనాయుడు, రామిరెడ్డి అనుకోని పరిస్థితుల్లో ఫస్ట్ టైం కలుస్తారు. ఆ తర్వాత దేశంలో ఎమర్జెన్సీ రావడంతో ఓ ఘటనతో కృష్ణమనాయుడు పార్టీ కార్యకర్తగా, రామిరెడ్డి డాక్టర్ గా కలుస్తారు. అక్కడ జరిగిన ఒక గొడవలో వీరిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. ఎమర్జెన్సీ తర్వాత అనుకోకుండా ఇద్దరు రాజకీయాల్లోకి రావటం, ఇద్దరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవటంతో వీరి ప్రయాణం మొదలవుతుంది. ఎమర్జెన్సీ తర్వాత ఏపీలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి? డెమోక్రటిక్ పార్టీ అధినేత ఐరా బసు ఏం చేస్తుంది? కృష్ణమనాయుడు, రామిరెడ్డి మంత్రులు ఎలా అయ్యారు? వాళ్ళ లక్ష్యం ఏంటి? సినిమా స్టార్ ఆర్సీఆర్ పార్టీ ఎందుకు పెట్టారు? ఆర్సీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఏపీలో పరిస్థితులేంటి? కృష్ణమనాయుడు ఆర్సీఆర్ కి ఎలా అల్లుడయ్యాడు? ఇవన్నీ తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. మైసభా ఓ కల్పిత కథ. తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన గుర్తింపు తెచ్చుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు జీవితంలో ఇలా జరుగుంటే అనే ఆలోచనలో నుంచి పుట్టిన స్టోరీ ఇది. అయితే ఇలాగే జరిగింది, ఇదే అసలు నిజమనే క్లారిఫికేషన్ దేవకట్ట ఇవ్వలేదు. ఎందుకంటే అలా చేస్తే ఏం జరుగుతుందో ఆయనకి బాగా తెలుసు. ఇద్దరు నాయకుల్లో ఒకరి వైపు మొగ్గకుండా రెండు వైపులను సమఉజ్జీలుగా తీర్చిదిద్దాడు. అయితే దేవకట్ట ముక్కుసూటిగా సమాజంలో జరిగేది చెప్పే మనిషి కావటం, సిరీస్ కి సెన్సార్ లేకపోవడంతో కులాల పేర్లు డైరెక్ట్ గా చెప్పేశాడు. అప్పటి రాజకీయ నాయకులందరినీ రిఫరెన్స్ తీసుకొచ్చి చూపించాడు. కొన్ని సంఘటనలు రియల్ గా జరిగింది చూపించడంతో ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఈ సిరీస్ వివాదాస్పదం అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ పొలిటికల్ సంఘటనలు, అప్పటి పరిస్థితులను చూపించిన విధానానికి దేవకట్ట గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. చంద్రబాబు, వైఎస్ఆర్ మంచి స్నేహితులు అనేది గతంలో వాళ్ళిద్దరూ పలుమార్లు చెప్పారు. ఇప్పటి వరకు ఏపీ పొలిటికల్ పరిస్థితులపై అనేక సినిమాలు వచ్చినా చంద్రబాబు, వైఎస్ఆర్ స్నేహంపై లోతుగా వెళ్లి తీయటం మాత్రం ఇదే మొదటిసారి. కొంచెం కల్పితాలు తీసుకున్నా వారి స్నేహ ప్రయాణం కొత్తగానే చూపించారు దేవకట్ట. యాక్టర్స్ విషయానికొస్తే చైతన్యరావు, ఆది పినిశెట్టి ఇద్దరూ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఆది పినిశెట్టి నట జీవితంలో కృష్ణమనాయుడు పాత్ర మరో మంచి పాత్రగా మిగులుతుంది. సాయి కుమార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరోసారి ఆయనలో నటుణ్ణి బాగా వాడుకున్నాడు దేవకట్ట. దివ్యదత్త, నాజు, రవీంద్ర విజయ్, తాన్య రవిచంద్రన్, శ్రీకాంత్ భరత్ తమ పాత్రలో పరిధిమేర నటించారు. కేవలం కల్పిత కథ అని చెప్పినప్పటికీ తన పాత్రలకు వేసిన వేషధారణ కారణంగా తాను ఏ రియల్ క్యారెక్టర్ గురించి చెబుతున్నాడో క్లారిటీ ఇచ్చాడు దేవకట్ట. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ విషయంలో కాస్త కేర్ తీసుకునుంటే ఇంకా బాగుండేది. శక్తికాంత్, కార్తీక్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వర్కౌట్ అయింది. బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు చేయడంతో విజువల్స్ ఆకట్టుకుంటాయి. దేవకట్టతో పాటు కిరణ్ జై కుమార్ ఈ వెబ్ సిరీస్ కి డైరెక్షన్ వహించారు. దేవకట్ట రేంజ్ పొలిటికల్ డ్రామాలను ఇష్టపడే వారికి మైసభా ఖచ్చితంగా నచ్చుతుంది. రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువతరం పాలిటిక్స్ లో అధికారం కోసం జరిగే కుట్రలు, మోసాలు, చదరంగం గురించి తెలుసుకోవాలంటే మైసభా చూసి తీరాల్సిందే.